హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు మిస్టర్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఏంటంటే భూపాలపల్లి వచ్చామన్నమాట. ఇక్కడ మన దత్తు వాళ్ళ ఇంటికి వచ్చాం. మన ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. ఇప్పుడు మనకు కూడా ఫ్రెండే. ఇప్పుడు ఏంటంటే కార్యక్రమం యాక్చువల్గా నైట్ మేము 9కి స్టార్ట్ అయ్యాం హైదరాబాద్ నుంచి. ఇక్కడికి వచ్చేసరికి 2:30 అయిపోయింది. నిద్ర మబ్బుల్లో వీటి డ్రైవింగ్ చేసుకుంటా పడుకొని గుడు ఎలా డ్రైవ్ చేస్తున్నాడు మిఠాయి అనమాట. అలా డ్రైవింగ్ చేసి వచ్చామన్నమాట. సరే వీడి వల్ల కావట్లేదని నేనే ఇంకా తీసుకుని సగం ఒక 100 కిలోమీటర్స్ అట్లా డ్రైవ్ చేసుకుంటా. సరే ఎన్ని మాకు ఎందుకులే కానీ అంత మాట పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఈ ఊరు వచ్చాము. ఇది ఏ ఊరు? ఇది ఏదో ఊరు కానీ ఊరు ఆ ఊర్లో కళ్ళు తాగడానికి వచ్చాం అనమాట. ప్రకృతి అందాలు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? మనోడు వెళ్ళిన వెంటనే కళ్ళు ఇచ్చాడు. ఆ వీడియో కూడా తీసాం మేము. అది వస్తుంది. ఏముంది మనోడు ఇట్లా తాటి చెట్టు ఉంటది కదా, అది ఆకు పెట్టుకొని అందులో కళ్ళు తాగుతాడు అనమాట. వెంకట్ పోస్తున్నాడు. వెంకట్ అభిప్రాయం ఏంటి అనేది మనకి అడగాలి ఒకసారి. ఇటు వెంకట్ తమ్ముడు కళ్ళు వస్తున్నాడు, అన్న కళ్ళు తాగుతున్నాడు. అయితే స్ట్రాంగ్ లైట్ అని 2 కళ్ళు ఇచ్చిండబ్బా. లైట్ ఏంటంటే అస్సాం ఏం లేదు, మ్యాటర్ ఉంది కానీ ఇట్స్ స్లో మోషన్. It will be strong motion. ఇదేంటంటే ఇది ఒరిజినాలిటీ, ఇది కొంచెం ప్యూరిటీ. చిటికలే మరి లైట్ స్ట్రాంగ్ ఎట్లా తెలుస్తుంది అంటే డిపెండ్స్ ఆన్ సెట్ కెమెరా ముంగడికి రా బ్రో. యూ కెన్ టాక్ దిస్ లైక్ ఓకే. ఏం మాట్లాడతావు నువ్వు? మీటర్ వచ్చేసి సమ్మక్క సార్ల జాతర చూసుకున్నాం అంటే జాతర చూసుకుందాం కళ్ళు తాగదని చెప్పి ఈ బ్రోనే మమ్మల్ని తీసుకొచ్చింది. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. కానీ కళ్ళు అంటే కళ్ళే. ఈ బ్రో ఏమంటుంది తెలుసా కళ్ళు గురించి మాట్లాడమంటే? బ్రో ఇది కళ్ళ నిజంగా అప్పట్లో నిన్ను విన్న దేవుళ్ళు అమృతం, ఇది నిజం అమృతం ఇదేనా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది అని చెప్పి మనోడు ఎప్పుడు కూడా నీళ్ళు తాగింది లేదు. కానీ ఫస్ట్ టైం కళ్ళు తాగడం వల్ల ఇదే బ్రో ఇంత మంచి కళ్ళు ఇప్పించినందుకు ఈయనకి ఒక అవార్డు ఇవ్వాలనిపిస్తుంది. భారతరత్న, పద్మవిభూషణ, జ్ఞానపీఠ తెలియదు, అది మీరే కేటాయించండి. ఓటింగ్ ఫర్ యువర్ చాయిస్. ఈ కార్యక్రమం ఇంత ఇదంతా అండ్ జాయ్ఫుల్ గా మనకి కొనసాగడానికి కారణం క్రెడిట్ గోస్ టు దత్తా సాయి కుమార్ బిట్టు. పెద్దపూర్ దాటేసినాం మనం. ఇప్పుడు మైనింగ్ వెళ్తాం. మైనింగ్ చూపించాం కానీ మేము అలా ఉండదు మనకి. అవుట్ సైడ్ ఇట్లా నానా నువ్వు చెప్పు. ఇంటికి వెళ్ళి మటన్ ఫ్రై, చికెన్ 65, ఫిష్ ఫ్రై, బోటీ ఫ్రై, నో కర్రీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రై. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే గంట వెళ్ళి కొట్టడం మాత్రం. సబ్స్క్రైబ్. 5 hours జర్నీ చేసి అయితే హైదరాబాద్ నుంచి భూపాలపల్లి వచ్చాం అనమాట. భూపాలపల్లిలో కళ్ళు పార్టీ ఎంజాయ్ చేసి చికెను, మటను, ఫిష్ అన్నీ కుమ్మేసి
కార్లో మళ్ళీ స్టార్ట్ అయ్యి భూపాలపల్లి నుంచి 50 కిలోమీటర్లు జర్నీ చేసి మనం నియర్లీ 50 కిలోమీటర్లు జర్నీ చేసి ఇప్పుడు మనం జంపన్న వాగులో స్నానం చేసి మొత్తానికి టెంపుల్ కి అయితే వచ్చాం అనమాట. అమ్మవారికి టెంపుల్ కి అయితే వచ్చాం. అమ్మవారికి బంగారం సమర్పించడం పూజ కార్యక్రమాలు అది జరుగుతున్నాయి. ఇక్కడ మేడారంలో సమ్మక్క సారక్క అంటే బాగా ఫేమస్ అన్నమాట. ఎంతలా అంటే అమ్మవారే నిజంగా మహిమగల్ల అమ్మవారు, నిజంగా అమ్మవారు ఇక్కడ దర్శనమిస్తారు. నిజంగా అమ్మవారు ఇక్కడ నైట్ పూట తిరుగుతారు, ప్రత్యక్షం అవుతారు. చాలా మందికి కనుకరించారు, చాలా మందికి దర్శనం ఇచ్చారు. నిజంగా నిజ స్వరూపంగా కనిపించారు. సో ఎంత మందికి ఎన్నో కోరికలు తీరడం వల్ల ఇక్కడ బంగారాన్ని అయితే సమర్పిస్తారు. బంగారం అంటే నార్మల్ గోల్డ్ కాదు, ఇట్లా బెల్లం అన్నమాట. ఎంత బరువు ఉంటే మనిషి ఆ బరువుకు తగ్గట్టు బంగారం సమర్పించారు. మనకు నెరవేరితే అమ్మవారికి ఆ బంగారం రూపంలో ఆ కానుకలను సమర్పించడం జరుగుతుంది. అది కోరిన కోరికలో మనం కోరుకుంటే చాలు అమ్మవారు తీర్చేస్తారు. బంగారం ఇవ్వడం జరుగుతుంది అమ్మవారికి. అది అదనమాట. మొత్తానికి అయితే ఇగో తెలంగాణలోనే మన అతి ఇంపార్టెంట్ అయిన అండ్ అంటారు వన దేవతల జాతర సమ్మక్క సారక్క జాతర. పెద్ద కుంభమేళ జాతర. మన నియర్లీ ఈ సంవత్సరం 2 కోట్ల మంది ఒకసారి వస్తుంది. 2 కోట్ల మంది వచ్చారంటే మీరు అనుకోవచ్చు. 2 కోట్ల మంది వచ్చారంటే మీరు చూసుకోవచ్చు ఎంత గ్రాండ్ గా జరుగుతుంది అనేది. చూడండి జనాలను నేను ఇందాక చెప్పాను కదా కళ్ళు తాగేటప్పుడు బిట్టు అని మనోడిదే పార్టీ అన్నమాట. అర్థమైందా? సో పార్టీ ఎంజాయ్ చేసిన తర్వాత భూపాలపల్లి నుంచి మేడార్ వచ్చామన్నమాట. కార్లో కుర్రలు అందరూ ఎంజాయ్ చేసుకుంటూ చిల్ అవుతూ అది గాయ్స్. సో అది మరి ఫ్రెండ్ అయితే ఇన్వైట్ చేశాడు. మొత్తానికి మేడారం జాతరకి వచ్చేసాము. ఫుల్ నైట్ జర్నీ చేసేసి మొత్తానికి సారక్క దర్శనం చేరుకున్నాం మనము. అమ్మవారిని మీరు చూసినట్టు వెనుక బ్యాక్ సైడ్ చూడండి అమ్మవారు మన వెనుక ఉన్నారు. అమ్మవారు మన సారలమ్మ గద్దె. ఇప్పుడు మళ్ళీ మన సమ్మక్క గద్దె సారలమ్మ గద్దెకి వెళ్తున్నాం ఇప్పుడు. జై బోలో సమ్మక్క సారక్కకి జై, జై సమ్మక్క సారక్కకి జై, జై. ఇప్పుడే సమ్మక్క సారక్క దగ్గరికి అమ్మవార్లని ఇద్దరం తల్లి కూతుళ్ళని దర్శనం అయిపోయింది. సమ్మక్క సారక్క అంటే తల్లి కూతుళ్ళు. కొందరు అనుకుంటారు అక్క చెల్లెలని, కాదు. ఆ సినిమా చూసి కానీ తల్లి కూతుళ్ళు వీళ్ళు. ఇప్పుడే 1 అవర్ బ్యాక్ జంపనవాగులో స్నానం చేసి దర్శనానికి వచ్చాం. ఇప్పుడే సమ్మక్క దర్శనం చేస్తాం. ఇప్పుడే సారమ్మ దర్శనం కూడా అయిపోయింది. ఇవ్వండి బెల్లం అంటే బంగారం అంటారు. బెల్లం మేము ముక్కుగా ఇచ్చే బెల్లం ఇచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ కొంచెం తీసుకున్నాం. ఇంట్లో ఇది ఉగాదికి పచ్చళ్ళలోకి వేస్తారు. ఇది అది మన ఆచారం ఇస్తుంటే అలా చేసుకుంటాము. ఎన్నైనా వేసుకోవచ్చు కానీ ఉడకబెట్టిన దాంట్లో ఇవ్వద్దు. అప్పుడే బొబ్బులు వచ్చేసి అమ్మవారు ఆగ్రహిస్తారు. అది పే మీద ఇక బొబ్బలు ఏమో వచ్చేసి అని అంటారు. నాకైతే తెలియదు ఇప్పటికే తేదీలే. అది మనం వేడి నీళ్ళలోకి ఎక్కడ వేయదు. ఉగాదికి పచ్చళ్ళకి వేసుకోవాలి అంతే. జై బోలో సమ్మక్క సారక్క అమ్మవారికి. నేను నా ఫ్రెండు మహేష్ వాళ్ళ ఫ్యామిలీ ఆంటీ గారు అంకుల్ గారు మన వెంకట్ అందరూ వెళ్ళి దత్తు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మేము వచ్చామని అంకుల్ గారు ఆంటీ గారు ఎంతో తాపత్రయంగా మాకు చికెన్ పెట్టారు, మటన్ పెట్టారు, ఫిష్ పెట్టారు. అన్నీ పెట్టి మమ్మల్ని దగ్గరుండి బాగా చూసుకొని ఈరోజు దర్శనానికి తీసుకెళ్ళి మాకు అమ్మవారి దర్శనం, సమ్మక్క దర్శనం కానీ సారక్క దర్శనం కూడా చేయించి మమ్మల్ని ఎంతో బాగా ట్రీట్ చేసి మాకు ఎక్కడ లోటు లేకుండా చూసుకున్నారు. నిజంగా చెప్పాలంటే ఈరోజు రేపు అందరూ ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఉంటారో అలాంటిది మమ్మల్ని ఇంత బాగా చూసుకున్నందుకు ఈ సభాపూర్వకంగా నేను అంకుల్ గారికి కానీ ఆంటీ గారికి కానీ దత్తుకు కానీ చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇలాగే వీళ్ళు ఎప్పుడూ కూడా హ్యాపీగా ఉండాలి, వీళ్ళపై ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.